డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కారం. వంశీ గారు, ఇప్పుడు మనం వాడే బట్టలు కానీ ఏమైనా పాతవి అయిపోతాయి కదా, అవి చాలా మంది ఏంటంటే ఎవరికైనా ఇచ్చేస్తే పుణ్యం కదా అంటారు. ఇంట్లో ఎందుకు అలా పెట్టుకోవడం అంటారు. కొంతమంది ఏమో అలా ఇవ్వకూడదు, ఇస్తే మనకి దరిద్రం, మనకి చాలా నష్టాలు వస్తాయి, అలా ఇవ్వకూడదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే అసలు ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇవ్వాలా వద్దా అంటే మీరేం చెప్తారు? దానివల్ల కూడా మీరు చెప్పినట్టుగా మేనిఫెస్టేషన్ కానీ నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ చెప్తా ఉంటారు కదా, దానివల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుందని. అంటే ఇలా బట్టలు ఇవ్వడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది రావడము, పాజిటివ్ ఎనర్జీ అనేది పోవడం అనేది ఉంటుందంటారా? వండర్ఫుల్ క్వశ్చన్. ఇది మూఢనమ్మకం అని ఎవరైతే అనుకుంటున్నారో 100% ఈ వీడియో చూడాలి. ఈ వీడియో ముఖ్యంగా వాళ్ళకే. నిజాల్ని వీఆర్ గోయింగ్ టు బి డీకోడ్ టుడే. ట్రూత్. అసలు బట్టలు ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే మంచిది కదా, ఒకడికి ఒళ్ళు కప్పుకుంటాడు, వాడు పేదవాడు, దానం రూపంలో ఇవి ఇవ్వచ్చు కదా, మనం వాడట్లేదు కదా, మరి ఇవ్వడం వల్ల లాభమా నష్టమా? అదేమైనా మేనిఫెస్టేషన్ ఇంపాక్ట్ అవుతుందా? నాట్ ఓన్లీ మేనిఫెస్టేషన్, ఉద్యోగం, వ్యాపారాల కెరియర్కే ఇంపాక్ట్ అవుతుందా? అదే కాకుండా వాళ్ళ లీగసీ, వాళ్ళ తరతరాలకి దాని మీద ఏమైనా ప్రభావితం ఉంటుందా అన్నది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది విల్ డీకోడ్ అబౌట్ దిస్ అండి. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ వారాహిదేవి నమః, ఓం రామ్ రాహు. ఎనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. శ్రీనివాస అరవిందలోచన్. కమింగ్ టు ద టాపిక్, మనం వేసుకుంటున్న వస్త్రాలు దానం ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఇస్తే మంచిది అంటున్నాడు ఒకడు, ఇస్తే చెడు అంటున్నాడు ఒకడు. ఏంటి అసలు ఈ టాపిక్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే శక్తి నుండి ఈ టాపిక్ ఆవిర్భవమైంది. ఏంటమ్మా? శక్తి అంటే ఏంటి? ఎనర్జీ. బట్టలు ఏమి క్యారీ చేస్తాయి? ఎనర్జీ క్యారీ చేస్తాయి. క్లియరా? దీన్ని బట్టి నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. సో క్లాత్స్ ఏం క్యారీ చేస్తాయి? ఎనర్జీ క్యారీ. అందుకే బ్లాక్ మ్యాజిక్ పెట్టేటప్పుడు కూడా మన శక్తిని ఏమేమి క్యారీ చేస్తాయి? ఇది క్యారీ చేస్తుంది. మన నెయిల్స్, మన హెయిర్, మనం అడుగు వేసిన మట్టి, మన షిట్, ఎవ్రీథింగ్ క్యారీస్ ఎనర్జీ. అండ్ క్లాత్స్ అద్భుతంగా ఎనర్జీని క్యారీ చేస్తాయి. ఇప్పుడు మీ ఆరా బయటకే ఎలివేట్ అవుతున్నప్పుడు మీరు ఒళ్ళు కప్పుకోవడానికి వాడుతున్న వస్త్రాలకి మీ ఆరా పవర్ ఎందుకు ఉండదు? 100% ఉంటుంది. అదే లేకపోతే నల్ల వస్త్రాలే ఎందుకు ధరించాలి? అయ్యప్ప మాల వేసేవాళ్ళు, భవానీ అమ్మవారి మాల వేసేటప్పుడు ఎరుపు ఎందుకు ధరించాలి? వై? దెర్ ఈజ్ ఎ సిగ్నిఫికెన్స్. కలర్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది, ఒక ఎనర్జీ ఉంది, ఒక లెక్ ఉంది. అర్థమవుతుందా? ఎవ్రీథింగ్ క్యారీస్ ఎనర్జీ. కలర్ సైకాలజీ పరంగా చూసుకున్నా ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క లెక్ ఉంది. అండ్ ఏ కలర్ ఏ రోజు వేయాలంటే సపరేట్ టాపిక్, అది మళ్ళీ మాట్లాడదాం. సో కమింగ్ టు ద టాపిక్, మనం వేసుకున్న వస్త్రాలు దానము రూపంలో ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఇస్తే వరమా, శాపమా? ఆన్సర్ ఏంటి? కొన్ని కేసెస్లో ఇవ్వచ్చు, ఇవ్వాలి. కొన్ని కేసెస్లో ఇవ్వకూడదు. ఏ కేసెస్లో ఇవ్వకూడదు? ఎవ్రీథింగ్ క్యారీస్ ఎనర్జీ కదా. మీరు వాడిన వస్త్రము వాష్ చేయకుండా ఇస్తే బ్యాటింగ్ స్టార్ట్ అయిపోతుంది మీకు. వాష్ చేయకుండా ఇస్తే పాయింట్ క్లియరా? ఎందుకు అంటే మీ యొక్క ఆరా డ్రెస్లో ఉంటుంది, మీ యొక్క ఎనర్జీ ఉంటుంది. అది వెళ్ళి ఎవరైతే ధరిస్తారో ఆ వ్యక్తి మీద ప్రభావితం పడుతుంది. అది మీ ఫాదర్ కావచ్చు, మీ సిస్టర్ కావచ్చు, మీ అక్క కావచ్చు, మీ అన్న. ఇంట్లోనే కదా నాన్నే వేసాడు కదా అని వేసేస్తూ ఉంటారు. ఇంట్లోనే కదా అన్న ఇప్పుడే వెళ్ళి వేసుకుని వచ్చాడు, నలగలేదు కానీ వేసుకొని వచ్చేస్తారు. అన్న లేదు, తమ్ముడు లేదు, ఎనర్జీ ఇద్దరు ఒకటే, ఒకే బ్లడ్. రాసులు ఒకటేనా? వేరు కదా. నక్షత్రాలు ఒకటేనా? వేరు కదా. ఎనర్జీస్ వేరు కదా. ఆ వ్యక్తికి లైక్స్ వేరు, ఈ వ్యక్తికి లైక్స్ వేరు, ఆ వ్యక్తి డిస్లైక్స్ వేరు, ఈ వ్యక్తి డిస్లైక్స్ వేరు, ఆలోచనలు వేరు, ఎనర్జీస్ కూడా వేరు. బికాస్ ఆఫ్ దేర్ మైండ్ సెట్స్, బికాస్ ఆఫ్ దేర్ కర్మ ఫలితం, బికాస్ ఆఫ్ దేర్ రుణబంధం, ఎనర్జీస్ డిఫరెంట్. సో వేసిన వస్త్రాలు అలా ధరించిస్తే ఈ వ్యక్తి యొక్క ఆరా ఆ వ్యక్తి యొక్క ఆరా మీద, జీవశక్తి మీద ప్రభావితం చూపిస్తుంది, ఇంపాక్ట్ చేస్తుంది. ఇంపాక్ట్ చేసేటప్పుడు తిరిగి ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ వ్యక్తి ఎవరు?
ఈ వ్యక్తిది, ఆ రిఫ్లెక్షన్ ఈ వ్యక్తి మీద పడుతుంది, కెరియర్ మీద ఇంపాక్ట్ అయిపోతుంది. ఏమైనా జరగవచ్చు. చెడు కర్మ ఏదైనా జరగవచ్చు. ఉద్యోగం పోవచ్చు, ఉద్యోగంలో రాసి రావచ్చు, పేరు పోవచ్చు, డబ్బు పోవచ్చు, సంపద పోవచ్చు, వ్యక్తే పోవచ్చు, వ్యవసాయం, ఎనీథింగ్, ఇట్ మైట్ బి ఎనీథింగ్. చెడు చేస్తుంది. ఇవ్వకపోతేనే బెటర్ నా దృష్టిలో. నీకు అంతగా ఇవ్వాలనిపిస్తే కొత్త ఇవ్వు. దైవ స్వరూపం అందులో చూసి, ఎవరికైతే నువ్వు ఆఫర్ చేస్తున్నావో అందులో హరిని చూసి కొత్త వస్త్రాన్ని ఇవ్వు. కొన్ని సెగ్మెంట్లో ఇవ్వచ్చు అన్నారు మీరు. ఎప్పుడు ఇవ్వచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెలబ్రిటీ ఉన్నాడు, బంచ్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి, వేస్ట్ అయిపోతా ఉన్నాయి, ఏం చేయాలా? చక్కగా వాటర్లోనే రాక్ సాల్ట్తో వాష్ చేసి ఇవ్వచ్చు. బట్ దానికంటే ఇవ్వాలి అనుకుంటే కొత్త వస్త్రాలు ఇస్తే దానంలోకి వస్తుంది, దేవుడికి ఇచ్చినట్టు వస్తుంది, వాడికే బాగుంటుంది, ఇచ్చిన వీడికే బాగుంటుంది. బట్ వాడిన వస్త్రాలు, చిరిగిపోయిన వస్త్రాలు అసలు ఇవ్వకూడదు. మాసిపోయినవి, చిరిగిపోయినవి, పేలిపోతాయి చూడండి, అవి ఇవ్వకూడదు. నువ్వు దేవుడికైతే అలా ఇస్తావా? దైవే మనుష్య రూపేని అన్నారు కదా, శివుడే అలాగ వచ్చాడేమో ఎవడికి తెలుసు? శివుడే ఆ రూపం ధరించి వచ్చాడేమో, హూ నోస్? హరి వచ్చాడేమో ఆ రూపం ధరించి, అమ్మవారు ఆ రూపంలో వచ్చిందేమో, హూ నోస్? తెలియదు. కాబట్టి మనం ఏమి చేసినా, ఎవరికి చేసినా, ఎంత చేసినా, చేసిన కాస్తైనా ది బెస్ట్గా చెయ్యు, ది బెస్ట్గా ఇవ్వు అంటాం. వాట్ యు వాంట్ టు గివ్ బెస్ట్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. అది సృష్టిలో ఒక నిబంధన, ఒక లా, ఒక నియమం. విశ్వశాస్త్రం చెప్తుంది. అర్థమవుతుందా? ఇఫ్ యూ వాంట్ టు గివ్ బ్రాండ్ న్యూ, ఆర్ ఎల్స్ మంచిగా క్లెన్జింగ్ అయ్యాక, రాక్ సాల్ట్తో క్లెన్జింగ్ అయ్యాక నీ ఎనర్జీ అందులో ఉండదు కదా, అప్పుడు ఇవ్వు. అంతేగాని చిరిగిపోయినవి, మాసిపోని ఇవ్వకూడదు. ఇవ్వడం వల్ల ఆడికేమవ్వదు, వీడి లైఫ్ ఎత్తిపోతుంది. ఇది ట్రూత్, ఇచ్చిన వ్యక్తిది. ఎస్, ఇది సూపర్ స్టిషన్ కాదు, ఇట్స్ ఎనర్జీ. ఎస్, మీరు అన్నట్టుగా సూపర్ స్టిషన్ అన్నారు కదా, అంటారు చాలా మంది అది మూఢనమ్మకంలే, మన దగ్గర చాలా ఉన్నాయి కదా, ఇచ్చేద్దాం వాడికి ఏముందిలే అనేసి కూడా చాలా మంది ఈ మధ్య కాలం చాలా మంది ఇచ్చేస్తున్నారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు కొంతమంది చూసి భయపెడుతూ ఉంటారు, అమ్మో అట్లా ఇస్తున్నావేంటి, ఇవ్వకూడదు, ప్రతిదీ సూపర్ స్టిషన్ అంటారు. మా ఈ రోజుల్లో కామన్ సెన్స్ లేక, క్లారిటీ లేక, క్వాంటమ్ ఫిజిక్స్ మీద, మెటాఫిజిక్స్ మీద పట్టు లేక, మంచి తలకెక్కక ప్రతిదీ మనకి బొట్టు పెట్టుకోవడం కూడా మూఢనమ్మకమే. ఎవడ చెప్పాడు? ఆజ్ఞాచక్రం ఉంటుంది. థర్డ్ ఐ, యాజ్ పర్ మేనిఫెస్టేషన్, యాజ్ పర్ సైన్స్, అది కర్మని బ్లాక్ చేసేస్తుంది. అక్కడ ట్యాప్ చేయడం వల్ల అది రిలీజ్ అవుతుంది. అది ఒక మర్మ పాయింట్. యాజ్ పర్ ఆయుర్వేద శరీరంలో 107 to 108 మర్మ పాయింట్స్ ఉంటాయి. మర్మ అంటే నిగూఢం, పాయింట్ అంటే స్థానం, అంటే హిడెన్ పాయింట్స్ చాలా ఉన్నాయి. బికాస్ ఆక్వా ప్రెజర్ ఎలానో అలానే. సబ్జెక్ట్ తెలిస్తే సైన్స్, సబ్జెక్ట్ తెలిస్తే యూనివర్సల్ బ్లెస్సింగ్, తెలియకపోతే మూఢనమ్మకమే. ఇప్పుడు నమ్మట్లేదని 2 ఏళ్ళ పిచ్చోడు 2 ఏళ్ళు 5 అంటాడు, వాడిదో వాడిస్తే మనకి పిచ్చి వస్తుంది. ఓకే, చల్తా హై, చెప్పడం మన బాధ్యత. ఎవ్రీథింగ్ క్యారీస్ ఎనర్జీ. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ, ఇంతకుముందు కూడా ఇది మాట్లాడాం, మేబీ కొత్త వాళ్ళకి ఇది హెల్ప్ అవ్వచ్చు. ఇంట్లో ఆల్రెడీ మనం వాడిన బట్టలే మాసి బట్ట కింద పెట్టేస్తాం, దానితోనే కాళ్ళు ఇలా ఇలా ఒత్తేసి నలిపిస్తాం. నో, ఆ వ్యక్తి యొక్క ఆరా అందులో ఉంటుంది కదా. ఇంట్లో వ్యక్తుల యొక్క క్లాత్స్ని మళ్ళీ మనం కిచెన్ దగ్గర, కిచెన్ క్లాత్ కింద, మసి బట్ట కింద వాడకూడదు. అవసరమైతే ఇంకేదో క్లాత్ ఏదో కుట్టించుకోవాలి కానీ, బ్రాండ్ న్యూ క్లాత్స్ తెచ్చుకోవాలి, షాపింగ్ చేసుకోవాలి కానీ, ఇంట్లో వస్త్రాలు మసి బట్ట కింద ఇంట్లో క్లీనింగ్ పర్పస్ వాడకూడదు. అది వ్యక్తి గ్రోత్ మీద ఇంపాక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఇంపాక్ట్ చేస్తుంది. వంశీ గారు, ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. రైట్ మా, మనము మేనిఫెస్టేషన్కి సంబంధించి 7 days ట్రాన్స్ఫర్మేషనల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేయడం జరిగింది. వై? బికాజ్ ఈ రోజుల్లో చాలామంది పలు రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక వ్యక్తికి ఉద్యోగము, ఒక వ్యక్తికి వ్యాపారం, ఒక వ్యక్తికి మ్యారేజ్, ఒక వ్యక్తికి హౌస్, ఒక వ్యక్తికి ఆరోగ్యం, ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. బట్ మేజర్ ప్రజలందరూ బాధపడుతున్నారు దేనికి అని ఫిల్టర్ చేస్తే 95 to 98% ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫర్ మనీ. డబ్బుని సంపాదించడం కొరకు, సంపదని సృష్టించడం కొరకు చాలా సఫర్ అవుతున్నారు. 21వ శతాబ్దంలో ఉన్నాం, కలియుగంలో ఉన్నాము. ఆపర్చునిటీస్కి హబ్ ఇది, హబ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. అయినా సరే డబ్బుల కొరకు వాళ్ళ తాతలు పరిగెట్టారు, వాళ్ళ తండ్రులు పరిగెట్టారు, వాళ్ళు పరిగెడుతున్నారు. రేపు వాళ్ళ పిల్లలకి కూడా అదే ఫోకస్ మీద నడిపిస్తూ ఉన్నారు. మరి మనీని మేనిఫెస్టేషన్ చేయగలమా లేదా? కెన్ ఐ టెల్ యూ ద సీక్రెట్?
చాలా రకాల మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి కదా, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, జాబ్, మ్యారేజ్, కెరియర్, రిలేషన్షిప్ మేనిఫెస్టేషన్, ఇన్ని డిఫరెంట్ సెగ్మెంట్స్లో మనీ మేనిఫెస్టేషన్ చాలా ఈజీ, వెరీ ఈజీ. ఇట్స్ ఆల్ అబౌట్ అలైనింగ్ విత్ గాడ్. లక్ష్మీదేవితో, కాస్మిక్ ఎనర్జీతో, డివైన్ ఎనర్జీతో, నవగ్రహాలతో, పంచభూతాలతో స్ట్రాంగ్గా మమేకం అవ్వాలి. సో దీనికి సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్ దట్ రిలేటెడ్ టు ద మనీ. సో మనీ ట్రాన్స్ఫర్మేషన్స్ కోసం 7 days మనం క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. నాట్ ఓన్లీ మనీ, మేనిఫెస్టేషన్ ఉపయోగిస్తూ ఉద్యోగాన్ని ఎలా ఆకర్షించాలి, ఆర్ఎల్స్ ఉద్యోగ అభివృద్ధి ఎలా, వ్యాపారాన్ని ఎలా ఆకర్షించాలి, ఆర్ఎల్స్ వ్యాపారం దినదినాభివృద్ధి ఎలా. ఓకే, ఇంట్లోకి మన గృహమే మనకు ఫస్ట్ టెంపుల్ కదా, మన హౌస్లోకి కాస్మిక్ ఎనర్జీని ఎలా అట్రాక్ట్ చేయొచ్చో మనం మాట్లాడబోతున్నాం ఈసారి. హౌస్లో ఎనర్జీ హెల్దీగా ఉంటేనే ఆ ఇంట్లో నివసిస్తున్న వ్యక్తులకి కెరియర్ బాగుంటుంది. అర్థమవుతుందా మీకు? ఇంట్లోన శని నడుస్తుంది అనుకోండి, ఇంట్లోన ఒక డీమన్ ఉందనుకోండి, ఏమవుతుంది? ఫ్యామిలీ ఎత్తిపోతుంది. అదే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఇంట్లో ఉన్న పీపుల్ అందరికీ కెరియర్ ఏ క్లాస్, టాప్ నాచ్, గ్రీన్ కార్పెట్ ఉంటుంది. సో ఇంట్లోకి కాస్మిక్ ఎనర్జీని ఎలా అట్రాక్ట్ చేయాలి దాని గురించి మాట్లాడబోతున్నాం. గోల్డ్ మేనిఫెస్టేషన్, ఈ రోజులో బంగారం అంటే చాలా ఇష్టం. ఓకే, గోల్డ్ మేనిఫెస్టేషన్ గురించి ముఖ్యంగా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఎలా మనం ఆకర్షించాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి, సృష్టి మనకు ఎలా ఇస్తుంది, ఆ సంకేతాలను మనం ఎలా తెలుసుకోవాలి, దానికి తగ్గట్టు మనం ఏమేమి మెడిటేషన్ చేయాలి, ఏమేమి మంత్రాస్ ఫాలో అవ్వాలి, ఏమేమి తంత్రాస్, ఏమేమి యంత్రాస్, ఏమేమి స్విచ్ వర్డ్స్ ఏంటి, ఏంజల్ నెంబర్స్ ఏంటి, డివైన్ హీలింగ్ ఏంటి, క్రిస్టల్ హీలింగ్ ఏంటి, ఎవ్రీ మంత్ స్టార్టింగ్ చేయాల్సిన రెమెడీస్ ఏంటి, ఎండింగ్లో చేయాల్సిన రెమెడీస్ ఏంటి, వీటన్నిటికి మించి పీపుల్ పరిహారాల కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారు. ఒక మ్యారేజ్ అవ్వట్లేదు, ఒక చిన్న పరిహారం, ఇంట్లో వాస్తు బాగాలేదు, ఒక చిన్న పరిహారం. ఓకే, ఇట్లా పరిహారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బంచ్ ఆఫ్ రెమెడీస్ ఈసారి చెప్పబోతున్నాం, పరిహారాలు. వీటితో పాటు ఒక రోజు స్పెషల్గా Q&A ప్రోగ్రామ్ ఉంటుంది. ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. ఏంటమ్మా? Q&A ప్రోగ్రామ్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. లైవ్లో 100 మందికి ఎన్ని క్వశ్చన్స్ అడిగినా అది 2 to 3 4 hours వెళ్ళినా సరే ఇన్ డెప్త్ మనం డీకోడ్ చేసి సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది కాకుండా ఒకటి చెప్తా ఉన్నా, శరీరంలో ఉన్న ఎనర్జీస్ అన్ని యాక్టివేట్ అయ్యేటట్టు ఎన్నో ప్రాక్టికల్గా చేయించబోతా ఉన్నా. ఇన్ అడిషన్ టు దట్ 7 days అయ్యేసరికి, నాట్ ఓన్లీ 7 days అమ్మ, ఒక్క రోజు డే 1 క్లాస్ విన్నవాడికి ఒక క్లారిటీ వస్తుంది. 100% నేను లైఫ్లో ఏదైనా సాధిస్తాను, సక్సెస్ అవుతాను, ధనవంతుడిని అవుతాను, కుబేరుడిని అవుతాను అన్న ది బెస్ట్ క్లారిటీ వస్తుంది. నా గోల్స్ నేను ఫుల్ఫిల్ చేసుకున్నాకే నేను ఆయుష్ని విడిచిపెడతాను అన్న కమిట్మెంట్లోకి వెళ్ళిపోతాడు. స్పాన్ ఆఫ్ 1 to 3 daysలోనే ట్రాన్స్ఫర్మేషన్ని చూసేస్తాడు. అంటే యూనివర్స్ నాకు సైన్ ఇస్తుంది అని ఎక్స్పీరియన్స్ అయిపోయి ఇంట్లో ఎనర్జీస్ మొత్తం మారిపోతాయి. వై? బికాస్ ఎవరైతే అటెండ్ అయ్యి నేర్చుకొని ఆచరణలో పెడతారో ఆ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలివేట్ అవుతాయి, ఆ పర్సన్ యొక్క ఆరా ఎలివేట్ అవుతుంది, ఆ ఆరా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పడుతుంది. ఆ ఒక్క వ్యక్తి బాగుపడితే ఇంటిల్లా బాగుపడుతుంది. సో 1 కాదు 2 కాదు, ఏమని చెప్పాలి, మేజర్ ట్రాన్స్ఫర్మేషన్. ఒకటి చెప్తా ఉన్నా తల్లి, ఇది దైవ కార్యక్రమం, ఇది దైవ కార్యక్రమం. ఆ రోజు పౌర్ణమి అండ్ మొన్న జరిగింది కూడా వరాహి మాత్ర నవరాత్రులు స్టార్ట్ అవుతున్న రోజు స్టార్ట్ చేసాం. దానికి ఒక లెక్క ఉంది. ఇప్పుడు పౌర్ణమితో స్టార్ట్ చేయబోతున్నాం, దానికి ఇంకొక లెక్క ఉంది. సీక్రెట్స్ అన్ని కెమెరా ముందు ఎందుకు మాట్లాడాలి, అది ఎక్స్పీరియన్స్ అయితే చాలు. భగవంతుడి ఆశీర్వాదం, విశ్వం ఆజ్ఞాపించింది మా ద్వారా జరిపిస్తుంది. ఏడో మర్చేసుకొని పుడితేనే ప్రోగ్రాంలో స్లాట్ కన్ఫర్మ్ అవుతుంది. జూలై 10వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days ఆన్లైన్లో ఉంటుంది. మార్నింగ్ 5:45 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉంటుంది. ఈ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ 7 days రికార్డింగ్స్తో పాటు బోనస్ గిఫ్ట్గా ఇంతకు ముందు కొన్ని రికార్డింగ్స్ సేవ్ చేయడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ బోనస్ గిఫ్ట్గా అవి కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఎస్. సో వంశీ గారు చెప్పినట్టుగా జూలై 10th నుంచి 7 days కంటిన్యూగా ఆన్లైన్ క్లాసెస్ అయితే జరగబోతున్నాయి. మరి మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ రివీల్ చేయబోతున్నారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. ఇంతే కాకుండా Q&A ప్రోగ్రామ్ కూడా చెప్తున్నారు కదా, మీరు ఎవరైనా సరే వంశీ గారిని ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటే, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు దీని మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ Q&Aలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఏమాత్రం లేట్ చేయకండి. ఇప్పటికే వంశీ గారి క్లాసెస్ విని చాలా మంది జీవితాలు మార్పులు జరిగాయి, చాలా టెస్టిమోనియల్స్ కూడా మీరు చూసే ఉంటారు. సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. నమస్తే. ఆత్మ నమస్కారం. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం.
Aham Brahmasmi. Signing off.